హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వైకుంఠ ఏకాదశి రోజు ఉపవాసం ఎందుకు ఉండాలి, అన్నం తింటే ఏమవుతుంది అనే విషయాన్ని గురించి తెలుసుకుందామండి. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి. మీరు చేసే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్ అవ్వడానికి యూజ్ అవుతుందండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఏడాదికి వచ్చే 24 ఏకాదశులు దేనికదే ప్రత్యేకం. వీటిలో ముక్కోటి ఏకాదశి పరమ పవిత్రం. ఈరోజు ఉపవాసం, జాగరణ, శ్రీహరి నామస్మరణ అత్యుత్తమమని చెబుతారు. ఎందుకంటే రాత్రి సమయమైన దక్షిణాయనం పూర్తి చేసుకొని దేవతలకు పగటి సమయమైన ఉత్తరాయణం ప్రారంభమవుతోంది. ఈ సందర్భంగా నిద్ర నుంచి మేల్కొనే శ్రీమన్నారాయణుని ఉత్తర ద్వారం నుంచి వెళ్ళి దర్శనం చేసుకుంటే అన్ని శుభాలే జరుగుతాయి అని, సకల బాధల నుండి విముక్తి లభిస్తుంది అని భక్తుల విశ్వాసం. అందుకే ఈ రోజుకి అంత ప్రాధాన్యం. శ్రీ మహావిష్ణువు మధుకైటవులు అనే రాక్షసులకు ముక్తిని ప్రసాదించి వారికి ఉత్తర ద్వార దర్శనం కల్పించి ఈరోజే ఇదే రోజు మరాసురుడు అనే రాక్షసుని సంహరించాడు. ఆ మరాసురుడు నివసించే ప్రదేశం అన్నం. అందుకే ఈ వైకుంఠ ఏకాదశి రోజు ఉపవాసం చేయాలని, అన్నం అస్సలు తినకూడదు అని పండితులు చెబుతూ ఉన్నారు. సప్త చిరంజీవుల్లో ఒకరైన వ్యాస మహర్షి రచించిన వైశ్యోత్తర పురాణం ప్రకారం ధనుర్మాసంలో సూర్యుడు తన దిశను మార్చుకునే ముందు వచ్చే ఏకాదశిని ముక్కోటి ఏకాదశిగా జరుపుకుంటారు. ఈ ఏడాది డిసెంబర్ 30వ తేదీన ముక్కోటి ఏకాదశి వచ్చింది. ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం అత్యంత ప్రధానం. ఈరోజు తెల్లవారుజామున 3 గంటల నుంచి వైష్ణవ ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు పోటెత్తుతారు. ఈరోజు యథాశక్తి విష్ణువును పూజించి విష్ణు సహస్రనామం పారాయణం చేయాలి. ఆలయాల్లో స్వామివారికి తులసి మాలలు సమర్పించాలి. వైకుంఠ ఏకాదశి రోజు చేసే ఉపవాసం 24 ఏకాదశులు చేసే ఉపవాసంతో సమానమని శాస్త్రం చెబుతోంది. అనారోగ్య సమస్యలు ఉన్నవారు పాలు, పండు తీసుకోవచ్చు. దశమి రోజు నుంచి ఉపవాస నియమాలు పాటించి ఏకాదశి మొత్తం ఉపవాసం ఉంటారు. రోజంతా భగవంతుడి ధ్యానంలో ఉంటారు. సంధ్యా సమయంలో పూజ పూర్తి చేసి రాత్రంతా జాగరణ చేయాలి. జాగరణ చేసేటప్పుడు హరినామస్మరణ చేస్తే సంపూర్ణ ఫలితం దక్కుతుంది. ఆ తర్వాత ద్వాదశి రోజు ఉదయం యథాశక్తి పూజ చేసి దానం చేసి ద్వాదశి గడియలు ముగియకముందే ఉపవాసం విరమించాలి. ఏకాదశి అంటే 11 అంటే ఇందులో 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, మనస్సు, వీటిని అదుపులో ఉంచుకొని వాటిపై నియంత్రణ సాధించడమే ఈ వ్రతం అంతర్యం. ఉపవాసం అంటే అన్న పానీయాలకు, సుఖాలకు దూరంగా భగవంతుడి నామస్మరణలోనే గడిపేయడం. జాగరణం అంటే ప్రాపంచిక విషయాలు విడిచిపెట్టి విష్ణు సేవలో ఉండడం. ముక్కోటి ఏకాదశి వ్రతాన్ని నియమ నిష్ఠలతో ఆచరించే వారికి జ్ఞానం కలుగుతుంది. ఈరోజు సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరిస్తే మిగిలిన రోజుల కన్నా రెట్టింపు ఫలితం ఉంటుంది అంటారు పండితులు. ఈరోజు విష్ణు సహస్రనామం పఠించిన భిన్న పుణ్యఫలం. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిరుధ్వానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. మీకు, మీ కుటుంబ సభ్యులకు ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కమెంట్లో ఓం నమో నారాయణాయ అని కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.